రైట్, మంచిది. మరొకసారి షాలోమ్ రివైవల్ సెంటర్ అనేటువంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మిమ్మల్ని కలుసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ఎంతగానో నేను సంతోషిస్తూ ఉన్నాను. మత మార్పిడి అనేటువంటి పెనుభూతం మన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వినబడుతున్నటువంటి మాట. లెక్కల ప్రకారం చూస్తే 2000 సంవత్సరాల క్రితమే, 2000 సంవత్సరాలకి ముందే 2000 సంవత్సరాల క్రితం భారతదేశానికి క్రైస్తవం వచ్చింది. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు సెంట్ తోమా గారు కేరళ ప్రాంతానికి భారతదేశంలో అడుగుపెట్టాడు. అప్పటి నుండి భారతదేశంలో క్రైస్తత్వము ప్రారంభించబడింది. ఆ తర్వాత మనం అంచెలంచెలుగా చూస్తే భారతదేశంలో క్రైస్తవుల జనాభా శాతం మనం చూస్తే 2011 లెక్కల ప్రకారం 2% పరిగణించారు. 2% ఉన్నారు. 2% ఈ యొక్క మత మార్పిడి జరిగింది. క్రైస్తవులు 2% ఎంచబడ్డారు. గమనించండి, 2000 సంవత్సరాలు మత ప్రచారం చేస్తే జరిగినటువంటి రిజల్ట్ ఏంటో తెలుసా? 2% ప్రజలు మార్పు చెందారు. ఈ తంతు తోమా దగ్గర నుంచి, బ్రిటిష్ వారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతమంది మిషనరీసు, ఎంతమంది మత ప్రబోధకులు ప్రచారం చేస్తే జరిగినటువంటి డెవలప్మెంట్ ఎంత, లేకపోతే వారు సాధించినటువంటి పురోగతి ఎంత అని మనం అంచనా వేస్తే 2% మంది మాత్రమే క్రైస్తవులు ఉన్నారు. గమనించాలా, ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాలలో గగ్గోలు పెడుతున్నారు. మతం మారుతున్నారు అని క్రైస్తవుల మీద పడి ఏడ్చి సస్తా ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నారో, ఎందుకు ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి బైబిల్ క్లాసులని విపరీతాలకు వెళ్తున్నారో అర్థం కావడంలా. గమనించాలా, 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చూస్తే 2% భారతదేశంలో క్రైస్తత్వం ఉంది. అంటే మిగిలిన మహమ్మదీలను తీసేస్తే ఎక్కువ మెజారిటీ హిందువులే ఉన్నారు. అయితే గమనించాలా, 10 సంవత్సరాల క్రితం ఎవరు ఈ విషయాలను పట్టించుకోలేదు. కానీ ఈ యూట్యూబ్ ఛానల్స్, లేకపోతే కొంతమంది సినిమా అవకాశాలు రాక డైరెక్టర్స్గా, లేక హీరోలుగా, లేకపోతే ప్రొడ్యూసర్గా, లేకపోతే వారిని కనపరుచుకోవడానికి చాలామందికి అవకాశాలు రాక ఈ క్రైస్తత్వాన్ని తిట్టాలి అనేటువంటి ఒక దృక్పథం పెట్టుకొని దాని మీద పనిచేస్తూ పాపులర్ అవుతున్నటువంటి వ్యక్తులను మనం చూస్తున్నాం. పేర్లు అవసరం లేదు, మనకందరికీ తెలుసు. గమనించండి, వీరు చేసేటువంటి పనులు మనం చూస్తే క్రైస్తవ సంబంధించినటువంటి బైబిల్ గ్రంథాన్ని దూషించడం, బైబిల్ వాక్యాలను వక్రీకరించడం, పాస్టర్లను టార్గెట్ చేసి తిట్టడం, అవసరమైతే వారిని బజారుకు లాగడం, లేకపోతే క్రైస్తవులకు నమ్మకాలు ఉన్నటువంటి స్వస్థత మీద వారి మీద స్వస్థత దుమారం లేపడం, తర్వాత వాక్యాలను వక్రీకరించడం, బైబిల్ని తిట్టడం, వ్యక్తులను, క్రైస్తవులను దూషించడం, గొర్రెలు అనడం, మొగడు చచ్చిన ముండలు అనడం, ఇవన్నీ కూడా ఎందుకొరకు ఇంత దిగజారినటువంటి మనుషులుగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇవి గత 10 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి సేనలు తయారైనాయి. బైబిల్ గ్రంథంలో సేన అంటే దయ్యం పట్టినవాడు. సేన అనేటువంటి దయ్యం పట్టింది అంటాడు. సేన అంటే అనేకమని అర్థం. సో ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్లో సేనలు బాగా వచ్చినాయి. ఈ సేనలన్నీ కూడా దయ్యపు మూకలని వారు పేరు పెట్టుకున్నారు. ఏమేమో సేనలు ఉన్నాయి. సో నేను ఆ సేనల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఈ ఎన్ని సేనలన్నీ కూడా వారి యొక్క పాపులారిటీ కొరకు, ఆర్థిక లావాదేవీల కొరకు, తమను తాము కనపరుచుకోవడానికి మాత్రమే, పాపులారిటీ కొరకు మాత్రమే, డబ్బు సంపాదనకు మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయని తెలియపరుస్తూ ఉన్నాను. దీనిలో ఎలాంటి అనుమానం లేదు. మత మార్పిడి అనేటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. క్రైస్తవులు 2000 సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకొరకంటే బైబిల్ గ్రంథం చెప్పినట్టుగా వారు వారి యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నారు.
మెజారిటీ హిందువులు భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా మరి ఆ మార్పు చెందినటువంటి వ్యక్తులు, మతం మార్చుకున్న వ్యక్తుల యొక్క పర్సంటేజ్ మాత్రం తక్కువనే ఉంది. ఈ విషయాన్ని గమనించాలా. ఇంత తక్కువ ఉన్నా కానీ గగ్గోలెత్తి పెడుతున్నారు. ఎందుకు అనంటే స్వలాభం కోసమే, వారి సొంత లాభం కోసమే క్రైస్తత్వాన్ని నిందిస్తున్నారు, క్రైస్తత్వాన్ని పట్టుకుంటున్నారు. నేను అంటాను, ఒకవేళ గనక ముస్లిం సహోదరులు మహమ్మదీయులు ఇస్లాం జోలికి పోతే ఏ విధంగా ఉంటుందో తెలుసు. ఈ సేనలకన్నిటికీ తెలుసు, కనుకనే వారి జోలికి వెళ్ళరు. అదే క్రైస్తవులైతే ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు కదా యేసు ప్రభు. అందుకని చేతగాని వారిలాగా కనబడతా ఉన్నారు. షాలేం రాజు గారు తన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడాడు. ఏ పద్ధతిలో మాట్లాడాడు ఆయన అంటే, ఈ సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు, ఈ సంఘానికి, మా సంఘానికి, లేకపోతే ఎవరైతే ఆ పాస్టర్ ఉన్నాడో ఆ పాస్టర్ నడిపించేటువంటి ఆ సంఘానికి వచ్చేటువంటి స్త్రీలు పూలు పెట్టుకునేవారు కాదు. ఎందుకొరకు అంటే వారు ఇదివరకు పూలు పెట్టుకొని వారు కొన్ని రకాలైనటువంటి వృత్తులను చేశారు. అవన్నీ మానేసి వారు ఇప్పుడు పరిశుద్ధంగా జీవిస్తున్నారు. కనుక ఇక్కడ నువ్వు పెట్టే బిజినెస్ నడవదయ్యా అని చెప్పాడు. సో దాన్ని మనకు మరి అందరికీ ఆపాదించి, స్త్రీలందరికీ ఆపాదించి, మరి పూలు పెట్టుకునేటువంటి ఆడవాళ్ళందరూ కూడా బజారు మనుషులని చిత్రీకరించి ఆయన చెప్పినటువంటి మాటలను వక్రీకరించి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేయాలని 250 కేసులు పెట్టారట. ఆయన తప్పించుకొని కర్ణాటకలో ఉన్నారని చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనుషులను, మతాన్ని అడ్డం పెట్టుకొని మనుషులను కించపరిచే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. షాలేం రాజు గారు అనేటువంటి ఒక వ్యక్తి ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఒక సాదా సీదా అయినటువంటి ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య కాదు. ఆయన తన బ్రతుకులో ఎంత దీన స్థితిలో నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి పైకి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ వ్యక్తి మాట్లాడాడు కనుక ఇంత దుమారం లేస్తూ ఉంది. అది ఒక పాస్టర్ మాట్లాడాడు కనుక ఇంతగానో మాట్లాడుతూ ఉన్నారే. నేను ఇప్పుడు పేరు చెప్తున్నాను, గోపి సనాతన అనేటువంటి ఛానల్ మీరు చూడండి. క్రైస్తవులను బూతులు తిడుతూ ఉంటాడు. మేరీ మాతను అడ్డగోలిగా తిడుతూ ఉన్నాడు. మేరీ మాత మరి స్త్రీ కాదా? మేరీ మాతను తిడుతున్నప్పుడు ఎవరన్నా ఇప్పుడు మాట్లాడుతున్న సోకాల్డ్ మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు లేకపోతే నాయకులు మాట్లాడుతూ ఉన్నారే, మరి మేరీ మాతను అడ్డగోలిగా తిడుతున్నప్పుడు, అడ్డగోలిగా మాట్లాడుతున్నప్పుడు, ఒక మతానికి చెందినటువంటి, ఒక దైవానికి సంబంధించినటువంటి ఒక పవిత్ర స్త్రీని ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు వీరెవ్వరికీ ఆ విషయాలు కనబడలేదా? అంటే మేరీ మాత ఒక స్త్రీగా వారికి ఒక వేరే దేశపు స్త్రీ కాదా? ఇక్కడ మల్లెపూలు పెట్టుకున్నవారు బజారు మనుషులు అని సంబోధించాడని రోడ్లకి ఎక్కి రాద్ధాంతం చేస్తూ ఉన్నారే. మరి మేరీ మాతను మరి ఎల్లని యేసు ప్రభు ఎల్ కొడుకు అని మాట్లాడుతూ సంబోధిస్తున్నప్పుడు మరి ఇతర మతస్థుల యొక్క మనోభావాలు దెబ్బతినవా? మరి వాళ్ళని అరెస్ట్ చేయలేరా? మరి 250 కేసులు పూల మీద పెడితే ఒక స్త్రీ, ఒక తల్లి మీద అడ్డగోలుగా మాట్లాడుతున్నప్పుడు మరి ఎన్ని కేసులు పెట్టాలండి? ఆలోచించండి, విజ్ఞులైన మీరు ఆలోచించండి కదా. మన వారైతే ఒక రకంగా, పరాయి వాళ్ళైతే ఒక రకంగా మన చట్టాలు ఉన్నాయి. ఇది చూస్తే అర్థమవుతూ ఉంది. ప్రవీణ్ పగడాల గారు మార్చి మాసంలో ఆయన చనిపోయారు. తాగి చనిపోయినాడా లేకపోతే అంత కూడా హత్య చేశారా అన్నది ఒక క్లారిటీ లేదు. కానీ క్రైస్తవులు ఒక వర్గానికి సంబంధించిన వారి మనోభావాలు వ్యక్తపరిచారు. ఆయనను చంపారు అని చెప్తున్నప్పుడు మరి ప్రభుత్వం ఒక మాట మాట్లాడలేదండి కదా. కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు పూల గురించి, రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు. కానీ ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి విలువనే లేదు. ఒక వ్యక్తి యొక్క మరణానికి విలువ లేదు. ఎందుకొరకంటే ఎవరు కూడా మాట్లాడలేదు. కేవలం ఆ మతానికి సంబంధించినటువంటి క్రైస్తవులు మాత్రమే స్పందించారు. కాబట్టి నేనేం చెప్తా ఉన్నానంటే, మత మార్పిడి అనేది ఒక బూటకం. మనస్సు మార్చడం అనేదే యేసు ప్రభు వారు చేసింది. ఎవరు ఎవరిని మార్చలేరు, అది 100% అందరికీ తెలుసు. కానీ కావాలనే క్రైస్తత్వం మీద బురద జల్లేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. మా దానిలో క్రైస్తత్వంలో ఉన్నటువంటి స్వస్థతల గురించి మీకెందుకు,
క్రైస్తత్వంలో ఉన్నటువంటి ఆ లోపాల గురించి మీకెందుకు? క్రైస్తత్వము బైబిలు బూతు అని మీరు చెప్పడం ఎంత సమంజసమైన విషయమో ఆలోచించండి కదండి. రాముడు అని జై కొట్టలేదని కేసులు పెడతారు మీరు. బైబిల్ గ్రంథాన్ని బొకడా బైబిల్ అన్నారు. మేరీ మాత ఆమె ఒక ఎల్ అని చెప్పి అంటా ఉన్నారు. ఇవి మీకు ప్రత్యక్షంగా బూతుల్లా కనబడతలేవా? అవి ఇతర వ్యక్తులను కించపరుస్తున్నటువంటి విషయాలు కనబడడం లేదా? ఆలోచించండి. విజ్ఞులైనటువంటి వీక్షకులు మీరు ఆలోచించాలి. మన సమాజంలో ఏం జరుగుతున్నది అంటే, ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు, ఒక వర్గాన్ని తూలనాడుతున్నారు, మరొక వర్గాన్ని అనగద్రొక్కుతా ఉన్నారు. క్రైస్తవులను ఎంత అనగద్రొక్కితే వారు అంతగా ఉవ్వెత్తున ఎగిసి పడతారు. అది మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోవాలా. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆది సంఘము శ్రమల పాలైంది, నిందల పాలైంది, హింస పాలైంది. అయితే మరి క్రైస్తవులు పెరిగిపోయారు. మీరు ఎంతగా అనచాలనుకుంటే క్రైస్తత్వం అంతగా ఉప్పెనలా ఎగిసి పడుతుంది, సునామీలాగా మీద పడుతుంది, కొట్టుకుపోయే పరిస్థితి వస్తుందని నేను చెప్తాను. క్రైస్తత్వం అనేది కేవలం ఒక మతం కాదు, అది మార్గం. కాబట్టి ఈ మార్గాన్ని ప్రబోధించమని బైబిల్ గ్రంథం తెలియపరిచింది. మీ యొక్క మత గ్రంథాల ద్వారా మీ మత పెద్దలు ఏం బోధిస్తున్నారో ఆలోచించండి. ఒక్క వ్యక్తి అయినా మనసు మార్చుకుంటున్నాడా? ఇంకా మేము మాట్లాడితే విపరీతంగా ఉంటుంది, కానీ మీకులాగా విజ్ఞత లేనటువంటి వ్యక్తులం మేము కాదు. యేసు ప్రభు వారు అన్నారు, మరి ఆయన చెప్పినారు, ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించమని. మీరు ఓపిక కలిగి ఉండమని చెప్పినారు, క్షమించమని చెప్పినారు. ఎక్కడ చూపించండి మీ గ్రంథాలలో ఎక్కడ క్షమించమని చెప్పినారో చెప్పండి. ఎక్కడ మీ గ్రంథాలలో ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించమని ఎక్కడన్నారు చెప్పండి? లేదే. యేసు ప్రభు ఒక్కడే చెప్పాడు, క్షమించమని చెప్పినాడు. ఆయన క్షమించాడు, వారిని మనందరినీ క్షమించమని చెప్పినాడు. కనుక గమనించారా, మతం మార్పడం అనేది వ్యక్తిలో ఉండదు, వ్యక్తిగతమైందని చెప్తా ఉన్నాను. మతం మారడం అనేది ఎదుటి వ్యక్తి చెప్పడంలో లేదు, ఆ వ్యక్తి స్వతహాగా చేయడంలో ఉన్నది. కనుక ఈ మత మార్పిడులు అనేవి ఒక బూటకం అని నేను తెలియపరుస్తాను. ఒకవేళ కనుక మత మార్పులు జరుగుతూ మతాలు మారుస్తున్నారు అని అంటే, ప్రజలు మరి భారతదేశంలో 50% క్రిస్టియానిటీ ఉండాలా? ఎందుకొరకంటే 2000 సంవత్సరాల నుంచి ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాం. 2000 సంవత్సరాల నుంచి కూడా మరి ఎక్కడ కూడా మతాలు మారినట్టుగా కనబడతలేదు. సో కనుక దీన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. మతం పేరిట దూషించిన, మతం పేరిట, మత గ్రంథాల పేరిట దేవుళ్ళను దూషించడం అనేది చాలా పొరపాటు. మీరందరూ డిబేట్లు వేసుకొని కూర్చొని చర్చిస్తున్నారు బైబిళ్ళ మీద. మేము కూడా కనుక మీ గ్రంథాలను తీసుకొని డిబేట్ చేస్తే ఎక్కడ పెట్టుకుంటారు మీరు తలకాయ? కాబట్టి మానేయండి ఇవన్నీ కూడా. పరమత సహనం పాటించమని చెప్పింది కనుక గమనించాలా. హిందూ అయి బ్రతుకు, హిందూ అయి జీవించి ఏందవన్నీ? భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి హిందువే, కానీ రాజ్యాంగం ప్రకారం ఎవరి హక్కులు వాళ్ళకు ఉన్నాయి. ఎవరి మతాన్ని వారు, ఎవరు నచ్చిన మతాన్ని వారు స్వీకరించవచ్చు, నిరభ్యంతరంగా పాటించవచ్చు. కానీ ఎవరిని బలవంతం చేయకూడదు, ఎవరిని ప్రలోభపరచకూడదు. అలా మీకు దృష్టికి వస్తే తెలియపరచండి. సో కనుక మత మార్పిడిలో ఒక బూటకం, మత మార్పిడిల గురించి మాట్లాడడం అనేది మూర్ఖత్వం. కేవలం వ్యక్తుల యొక్క వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వప్రయోజనాల కోసమే చేస్తూ ఉన్నారని విజ్ఞులైనటువంటి వీక్షకులు గమనించాలా. అట్టి వారి మాటలను పట్టించుకోవద్దు. మరి మతాల జోలికి, గ్రంథాల జోలికి వస్తే అన్ని గ్రంథాలలో మంచి చెడు రెండు రాయబడ్డాయి. బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయాలు మానవులుగా వాళ్ళు అక్కడ ఉండి చేశారు. మీరు ఆ విధంగా చెయ్యకండి అని చెప్పడం కోసమే రాశారు, అంతేగాని మీరు చెయ్యమని రాయలేదు. కానీ మీ గ్రంథాల్లో చూడండి, మనుషులు కాదు దేవుళ్ళు చేశారు. దేవుళ్ళే చేసినట్టుగా రాసుకుంటే తప్పేమి లేదు. మనుషులు చేసినారు అని రాస్తే తప్పు వచ్చింది కదా. మనుషులు చేశారు, మీరు ఆ విధంగా చెయ్యకండి అని దేవుడు గద్దించాడు, సరిచేశాడు, శిక్షించాడు. వారు మాట వినకపోతే సంహరించాడు. మీ గ్రంథాల్లో కూడా అనేక అవతారాలలో వచ్చినారు. ఎలాంటి అవతారాలండి కదా. మేము మాట్లాడితే బాగుండదు. మీకు తెలిసి మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళను మనం ఏమీ మార్చలేము. బైబిల్ గ్రంథాన్ని తప్పు పట్టుకోవాలి అనుకుంటే అది నీలో ఉన్న తప్పులను బయటికి తీస్తుంది. ఇప్పటికైనా మత ఛాందస్తవాదులు అర్థం చేసుకోవాలా. బైబిల్ జోలికి వస్తే మీ బతుకులు మారిపోతాయి.
కనుక మీ స్వార్థ ప్రయోజనాల కొరకు హిందూ బంధువులైనటువంటి వారిని విడదీసి పరిపాలించాలి. మనం ఈ వర్గం వారి ప్రజలను వేరు చేస్తుంది మీరు. కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని తెలియపరుస్తా ఉన్నాను. మతం మార్పిడులు అనేది అది స్వంతానికి సంబంధించింది, వారి మనసుకు వ్యక్తిగతమైనది. అది ఒకరు చెబితే జరిగేది కాదు. మనం ఒకరు చెబితేనే మంచినీళ్ళు కూడా తాగము. అలాంటిది మతాన్ని మారేటువంటి పరిస్థితి ఉన్నదంటారా? కాబట్టి మనిషికి విలువ ఉంది, మతానికి కాదు. కాబట్టి మతానికి ప్రాధాన్యత ఇవ్వకండి, మనుషులకు ప్రాధాన్యత ఇవ్వండి. మనుషులను కించపరిచి మాట్లాడకండి. మతం గురించి మాట్లాడితే మంచి విషయాలు మాట్లాడండి. ఏ గ్రంథం కూడా మరి చెడ్డ విషయాలు చెప్పదు. ఏ గ్రంథమైనా, అది బైబిల్ అయినా, ఖురాన్ అయినా, భగవద్గీత అయినా, ఏ మతమైనా మంచి మార్గాన్ని బోధిస్తుంది. చెడ్డ మార్గాన్ని ఏ మతం బోధించదు. ఒకవేళ ఆ విధంగా బోధిస్తే అది మతమే కాదు. కనుక విజ్ఞులైనటువంటి నా సహోదరులకు ఒక విషయం చెప్తా ఉన్నాను. ఈ మత మార్పుల గురించినటువంటి విద్వేషాలు ప్రజల్లో రెచ్చగొట్టకండి. మతం మారేవాడు తన మనస్సును మార్చుకున్నాడని గమనించండి. మరి డబ్బులు ఇచ్చి మార్చారనేది మీ యొక్క అపోహ మాత్రమే. కనుక ఇవన్నీ కూడా కళ్ళబొల్లి మాటలు. మరి విజ్ఞులైనటువంటి ఈ వీక్షకులు మీరు గమనించి తెలుసుకోవాలని తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. రెవరెండ్ సుక్క జాషువా. థ్యాంక్ యూ.